చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నారు. ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. ఆమె ట్రైన్ డాన్సర్, డప్పు డాన్సర్. సూపర్ వచ్చింది ఆ రోజు స్టేజ్ మీద. సో యాక్చువల్ అక్కడ ఏం జరిగింది నాకు చెప్పవా? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఆర్యన్ అట్లా మాట్లాడుతుందని చెప్పి. సదా గారికి కోపం ఎందుకు వచ్చిందంటే, అదేమో సర్కస్ అంటారు కదా, నేనేమన్నా జిమ్నాస్టా? మేము యాక్టర్స్ ని, మాకేం షో కాదు. మొన్న నేను ఒక పాయింట్ అడిగినా యావని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. నేను కొత్తగా కనిపిస్తున్నానా, ఇస్త్రీ పెట్టుకొని బట్టలు పెట్టుకొని కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు ఏం లేదు. మా ఆయన డాన్స్ ప్రాక్టీస్ పోతుండు. ఆయనకి ఏంటంటే ఒక్క రోజుకి మినిమం 4-5 టీషర్ట్లు పడుతున్నాయి. అంటే హీట్ ఎక్కువ ఉంది బయట కాబట్టి వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ కి చెమట వచ్చేసి 4-5 టీషర్ట్లు పడుతున్నాయి. సో మనము బయట ఐరన్ చేయడానికి ఇస్తే ఏంటంటే వాళ్ళు మినిమం 1-2 days అన్న తీసుకుంటారు. ఈయన ఏంటంటే రోజుకి 5 టీషర్ట్లు మారుస్తుండ్రు. కాబట్టి మనమే తొందరగా చేసేస్తే అయిపోతుందని స్టార్ట్ చేస్తున్నా ఈరోజు. ఇదేదో కొత్తగా అనిపిస్తుంది కదా, ఇప్పటివరకే నేను ఐరన్ చేస్తున్నట్టు మీకు ఎక్కడ కనిపించలేదు. సో అట్లనే నేను ఏ ఐరన్ యూజ్ చేస్తున్నా కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఈ రోజు మీతో షేర్ చేస్తాను. సో ఇది అగారో వాళ్ళ రాయల్ టీమ్ ఐరన్ అన్నమాట. సో ఐరనింగ్ అంటే నాకు కొంచెం లైక్ I have that OCD that it should be perfect. అంటే కొన్ని కండిషన్స్ నాకు ఉన్నాయి, అలా ఉంటేనే నేను I can trust that iron అన్నమాట. సో నేను అనుకున్నవన్నీ దీంట్లో నాకు కనిపించినాయి. సో నేను అనుకున్న అసలు పాయింట్స్ ఏంటేంటో, ఎందుకు ఇది నాకు ఇంత నచ్చిందో కూడా మీకు చెప్తాను నేను. సో దీంట్లో మనకు ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే, వర్టికల్ స్టీమ్ అంటే మనము వర్టికల్ పొజిషన్ లో పెట్టిన స్టీమ్ అనేది మనకి ఇక్కడ నుండి బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టీమ్ అన్నమాట, నార్మల్ స్టీమ్. సో ఇక్కడ ఇవి ఇచ్చారు కదా ఈ వెంట్స్ నుండి స్టీమ్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత స్ప్రే ఆప్షన్, వాటర్ స్ప్రే. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఇది వచ్చేసి వాటర్ స్ప్రే. సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకు వాటర్ స్ప్రే అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ చూస్తుంటే మీకు చేయి పైన చూపిస్తా ఇలా. అండ్ నెక్స్ట్ బర్స్ట్ ఉంది ఇక్కడ, 4th ఆప్షన్ ఇస్ బర్స్ట్. సో మనకి ఇక్కడ బర్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ పైన ఇచ్చిన బర్స్ట్. సో ఇది ప్రెస్ చేస్తే ఏంటంటే ఇక్కడ నుంచి స్టీమ్ బర్స్ట్ అవుతుంది. ఇలా చేస్తే ఏంటంటే చాలా లైట్ గా మనకు తడి అనేది వస్తుంది. అండ్ కాటన్ క్లోత్స్ కి మెయిన్లీ ఏంటంటే ఎక్కువ మనం తడిపేస్తే తొందరగా ఆరవు. సో స్టీమ్ బర్స్ట్ చేస్తే ఏంటంటే చాలా తక్కువ టైంలోనే మంచిగా స్టిఫ్ ఐరన్ అయిపోతాయి. ఇది ఒక మంచి ఆప్షన్ దీంట్లో. అండ్ లాస్ట్ యాంటీ డ్రిప్ సిస్టమ్. సో ఈ యాంటీ డ్రిప్ సిస్టమ్ ఎందుకు ఇచ్చారంటే, ఇది మనకు స్టీమ్ ఐరన్ కాబట్టి ఇలాంటి స్టీమ్ ఐరన్ నుండి చేస్తుంటే వాటర్ డ్రిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది అవ్వకుండా మనకు యాంటీ డ్రిప్ సిస్టమ్ ని కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ దీంట్లో వాటర్ పోర్ చేయడానికి ఇక్కడ ఒక వెంట్ ఉంది. సో దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ హోల్ నుండి మనం వాటర్ అనేది పోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాటర్ కెపాసిటీ వచ్చేసి మనకు 320 ml వాటర్ ఉంటుంది. సో ఈ వాటర్ పోయడానికి కూడా మనకు ఇలాంటి ఒక బీకర్ ని ఇచ్చారు. 100 ml ఇది యాక్చువల్లీ. సో దీని ఫుల్ కెపాసిటీ 320 ml. బట్ దీంట్లో ఏంటంటే మనం మ్యాక్స్ సైన్ ఉంది కదా, ఇక్కడ వరకే వాటర్ పోసుకోవాలి. అంతకంటే ఎక్కువ పోస్తే మనకు వాటర్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అంతకంటే తక్కువ ఉంటే ఈ స్టీమ్ బర్స్ట్ అనేది ఆప్షన్ వర్క్ అవ్వదు. సో అదొకటి మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లీ ఏంటంటే మనకి ఇక్కడ సిరమిక్ కోటింగ్ ఇచ్చాడనమాట. సో దానివల్ల మన క్లోత్స్ కాలిపోవడం కానీ బర్న్ అవ్వడం కానీ, ఐరన్ కాబట్టి దీంట్లో నుంచి ఎలాంటి ఎక్స్ట్రాక్షన్ రాకుండా ఉండడానికి దీనికి మంచి సిరమిక్ కోటింగ్ కూడా ఇచ్చారు. సో ఈ రొటేటింగ్ షాఫ్ట్ ఏంటంటే మనం ఏ క్లాత్ మటీరియల్ యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి హీట్ ఇది సెట్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైలాన్ ఆప్షన్ ఉంది, రేయాన్ ఉంది, అండ్ వూల్ ఉంది, కాటన్ ఉంది, అండ్ లెనిన్ ఉంది. సో మనం బట్ట ఎలా ఉందో దాన్ని బట్టి మనం హీట్ ఇక్కడ చూస్తే మనకు మినిమం టు మాక్సిమం ఉంది కదా. సో యూ కెన్ అడ్జస్ట్ అకార్డింగ్లీ సో దట్ మన క్లోత్స్ బర్న్ అవ్వకుండా ఉంటాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొత్తగా మనకు రిసీవ్ అయినప్పుడు దీంట్లో కొంచెం వెట్నెస్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయి ఉంటుంది దట్ దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది బికాజ్ మనకు రిసీవ్ అయ్యే ముందు దీన్ని టెస్ట్ చేసి పంపిస్తారు కాబట్టి దెల్ బి లిటిల్ డ్రిప్పింగ్స్. ఈ స్టీమ్ ఐరన్తో ఏంటంటే మనకు 360 డిగ్రీ స్వైవల్ కార్డ్ని కూడా ఇచ్చారు. అంటే మనం ఏ యాంగిల్ నుండి ఐరన్ చేసినా మనకు 360 డిగ్రీ రొటేషన్ అనేది ఉంటుంది. ఈ అగారో రాయల్ స్టీమ్ ఐరన్ని మనం అమెజాన్లో కొనుక్కోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు 2 years వారంటీ కూడా ఉంది. సో ఈ ప్రోడక్ట్ లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సరే అండి, నేను ఇది ఫినిష్ చేసుకొని మేము ఇప్పుడు ఎక్కడది ప్రాక్టీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాం. బాయ్. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నారు ఇద్దరు. ఎంత ఇంపార్టెంట్ అంటే ముందు ఏం ట్విస్ట్ చేయాలి, అలా బ్లాస్ట్ అవ్వాలి, అట్లా కలుపుకొని బ్లాస్ట్ అవుదామని వాళ్ళు చేసే మాటలకు నేను డబ్బింగ్ ఇస్తున్నా ఒక డ్రాయన్ వెనకాల. సో మాస్టర్ వాళ్ళందరూ ఏంటంటే స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి చేయించే ముందు ఫస్ట్ వాళ్ళు ట్రై చేస్తారు కదా, ఇక వీళ్ళిద్దరిని చూసి అక్కడ వాడు స్టార్ట్ అయ్యాడు. సో వీళ్ళ మధ్యలో డిస్కషన్ అనమాట, సాంగ్ సెలెక్షన్ గురించి. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ డిస్కషన్ మధ్యలో మనం వెళ్తే ఏంటంటే మనకే పడుతుంది కాబట్టి సో ముందు ఇంకేమేమి జరుగుతాయో అన్నీ మీకు చూపిస్తూ ఉంటా. స్టే ట్యూన్డ్. ఏమక్క ఏంది నీ ఆవేశం, తట్టుకోలేకపోతున్నానక్క. జాయిన్ చేసింది ఎవ్రీడే సైకిల్ తొక్కుంటూ ఆడుకోవడలేదు. సంగీతం జాయిన్ చేసింది, లేదు మ్యామ్ లేదు తిరుమల క్లాసుకి వెళ్ళారని చెప్పేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. నేను ఫుల్ ట్రైన్, ఎవ్వరు రోడ్డు మీద డప్పు కొట్టిన ఇంటికి ఉడికిపోతున్నా, బుక్స్ పక్కకు పడేసి. ఆమె ట్రైన్ డాన్సర్, డప్పు డాన్సర్. మా డాడీ అయితే చెప్పు తీసుకొని కూడా కొట్టిండు నాకు ఆ చదువుకోండి. అది ఈరోజు పనికి వస్తుంది అంటే చూడు ఎట్లా కనిపిస్తుంది, డప్పు లాగా కనిపిస్తుంది. డప్పు ఆయన షోల్డర్ వర్కౌట్ చేసి వచ్చింది సార్. కాదు ఇందాకేమన్నా బాడీ ఏమవుతుంది, స్టార్టింగ్ అట్లనే ఉంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లం మాకు కొంచెం స్టార్ట్ అయినామంటే ఇంజన్ వేడెక్కింది అనుకో,
అంటే ఇది కొంచెం కొత్త స్టైల్ కాబట్టి అందరూ జిమ్ ఆడి కలవట్లేదు ఇట్లా బాడీ కాములక మధ్యలో బ్రేక్లో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ వాళ్ళు ఒకటి చేస్తుండ్రు, వాళ్ళు కంపోజ్ చేస్తుండ్రు. ఈ మేడం చూసిండ్రా, జస్ట్ 2 years డిఫరెన్స్. నేను జస్ట్ 2 years డిఫరెన్స్ ఇద్దరికి జస్ట్ 2 years డిఫరెన్స్. తెలిసిందా ఏ స్టెప్? మళ్ళీ ఇద్దరు కలిసి. ఇంత గుర్తు తెలిసిందా ఏ స్టెప్ అది? ఏదో సాంగ్ ఏమైంది? సైడ్ సీన్కి వచ్చింది. సైడ్ సీన్ కి తీసుకొచ్చిన విశ్వ తిరుగుతుందా? కాదు, ఒక్కసారి విశ్వం దాని మీద తిప్పొచ్చు కదా నువ్వు నిల్చొని. అవును, అది కూడా కరెక్ట్. అసలు కూర్చొని ఒకసారి నిన్ను తిప్పొచ్చు కదా. నేను తిరుగుతూనే ఉన్నా నీ అంట. నేను ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్లో నాగార్జున సార్కి అందరికీ కొరియోగ్రాఫ్ చేస్తారు సార్. నాగార్జున సార్కి మెయిన్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్. అండ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము సాల్సా అండ్ తిను అర్చన ఉదయ్ వైఫ్ ఇప్పటి నుంచో ఫ్రెండ్స్. సో ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తుంటే సాల్సా స్టెప్స్ అన్నీ నేర్చుకున్నాము. దాన్ని స్టైలిష్ అంటే దానికి ప్రాపర్ సాల్సా స్టైల్ రావాలంటే ఎట్లా రా అనుకుంటున్న టైంలో ఉదయ్ కనిపిస్తే ఉదయ్ని రిక్వెస్ట్ చేసి నేను మా కొరియోగ్రాఫర్ ఇద్దరము జస్ట్ వీ థాట్ ఆఫ్ కాలింగ్ ఉదయ్, కొంచెం మాకు ఆ స్టైల్ చూపించండి. అంటే సాల్సా స్టైల్ అంత ఈజీ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. మా ఇద్దరిని థ్యాంక్ యూ సో మచ్ అర్చన. నన్ను 9 గంటలకు కాలేజ్ చేసినారు అండ్ యూఆర్ సో హ్యాపీ. ఇంకా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి ది బెస్ట్ ఇయరింగ్ ట్రై చేస్తాం, ది బెస్ట్ చేస్తామని నమ్మకం ఉంది నాకు. సో ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ.
సూపర్ గా చేసిండ్రు ఇద్దరు. ఓకే, అండ్ అంటే పర్ఫార్మెన్స్ చేయడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేసిండ్రో, ఎంత కష్టపడుతున్నారో అది నేను కళ్ళారా చూస్తున్నా. పర్ఫార్మెన్స్ సూపర్ వచ్చింది. నెక్స్ట్ ఆ రోజు స్టేజ్ మీద చాలా ఏదో జరిగింది గడబడ్. సో సోషల్ మీడియాలో ఫుల్ కాంట్రవర్సీ నడుస్తుంది ఆ రోజు ఆ జరిగిన సిచ్యువేషన్ గురించి. సో యాక్చువల్ అక్కడ ఏం జరిగింది నాకు చెప్పవా? యాక్చువల్ గా అంటే ఆర్యానా వాళ్ళు వచ్చింది అదే ఎపిసోడ్, వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఆడియన్స్ అందరూ చూసారు కదా. సో ఆ పర్ఫార్మెన్స్ తగ్గట్టే నేను 9 మార్క్స్ ఇచ్చినాం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కాంపిటీషన్ లో డాన్స్ అందరం కలిసి ఎంతైతే డాన్స్ చేసామో ఆ డాన్స్ తనలో కనిపించలేదు. డాన్స్ ఒక్కటే కాకుండా కోఆర్డినేషన్ కానీ, అండ్ తను చేసినాక తిని చేయడము, తిని చేసినాక తను చేయడము, ఎనర్జీ లేకపోవడము, చాలా స్టెప్స్ మిస్ అయినాయి, డాన్స్ బాగా తక్కువ ఉండే. సో అవన్నీ చూసినాం కాబట్టి వి గేవ్ 6 మార్క్స్. లేదు 6 కాకుండా తనని నేను 7 అన్న ఎక్స్పెక్ట్ చేసిన అంటే మనకు అక్కడే అర్థమైపోతుంది. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేయలేదని చెప్పి తనకు కూడా తెలుసు. ఆమె అన్నదా నేను 7 అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాడు మినిమం 9, 8, 9 అన్న ఎక్స్పెక్ట్ చేస్తా అంటారు. 7 అని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? బికాస్ షీ ఆల్సో నో దట్ దే హావ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్. మేము దాని తగ్గట్టే మార్క్స్ ఇస్తే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఆర్యానా అట్లా మాట్లాడుతుంది అని చెప్పి. అంటే ఎట్లా అంటే మరీ పర్సనల్ గా వెళ్ళి మాట్లాడేసేయడాలు, తర్వాత సరిసరిలే చాలా చూసినాం, నువ్వు వచ్చి చాలా చేసిపోయినావు కదా అని చెప్పి అనడము. తను నాకు అది అస్సలు తీసుకోలేకపోయినా. అండ్ తర్వాత అయినా కానీ వింటూనే ఉన్నా. తర్వాత అన్నది ఓహో మీరు సీనియర్స్ కదా, మీరు సీనియర్స్ మేము జూనియర్స్, అయితే మీరు సీనియర్స్ మేము జూనియర్సా అంటే అదా మేము మధ్యలో వచ్చిన మధ్యలో వెళ్ళిపోవాలా? సో మేము మధ్యలో వచ్చాం కాబట్టి మధ్యలో వెళ్ళిపోవాలి. అవన్నీ ఏదో డైలాగ్స్ కొడుతున్నాక అర్థమైతే ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది, వై షీ స్పీకింగ్ టు అస్ లైక్ దాట్ అని చెప్పి. ఇట్స్ ఎ కాంపిటీషన్ లాగా అయిపోయిన తర్వాత మా పర్ఫార్మెన్స్ మేము చేసాం. అండ్ దానికోసము ఇప్పుడు ఆల్రెడీ శ్రద్ధ మీకు చూపించింది కదా ఎంత ప్రాక్టీస్ చేసాము. ఆల్మోస్ట్ లైక్ 10-12 days మాకు ప్రాక్టీస్ దాంట్లో ఎంత స్మూత్ గా అయితే చేసింది కదా, ప్రతి ట్విస్ట్ గానీ ప్రతి ఒక్కటి దాని గురించి ఒక్కొక్క ట్విస్ట్, ఒక్కొక్క లిఫ్ట్ కోసం వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే అది అట్లా స్మూత్ గా అక్కడ కనిపించింది అనేది అది మాకే తెలుసు. మా ప్రాక్టీస్ లో ఎప్పుడు ఏదైతే 9 ఇట్లా ఫ్లిప్ అయినప్పుడు స్లిప్ అయింది కదా, ఒక్కసారి కూడా ప్రాక్టీస్ లో అవ్వలేదు. అండ్ బికాస్ ఆ హీల్స్ ఉన్నాయి కదా, హీల్స్ మీద డాన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ దాని ముందు టెక్నికల్స్ కూడా చేసినాం, అక్కడ కూడా స్లిప్ అవ్వలేదు. బట్ ఆ రోజు అక్కడ అయిపోయింది అది. సరే దానికోసం మీరు మార్క్స్ కట్ చేస్తున్నారా అంటే కట్ చేయండి, స్టెప్ మిస్ కాలేదు, జస్ట్ అది తను పడిపోయింది, అది ఎవరేం చేయలేదు దానికి. బట్ వీ హ్యావ్ కంటిన్యూడ్. దానికి నువ్వు 1 point or 2 points కట్ చేస్తావు. నేను ఆ పాయింట్ అడిగితే మీరు సీనియర్స్ కదా, మీరు ఇంత దూరం వచ్చారు కదా, మీరు గ్రేట్ డాన్సర్స్ కదా, అయితే మేము తప్పులు చేసినప్పుడు మీరు 4 marks, మేము ఎన్నో తప్పులు చేస్తే ఆమె నోటి నుంచి ఆమె నొప్పుకుంది. ఓకే మా మిస్టేక్స్ మీరు చూసినప్పుడు నేను 4 marks కట్ చేస్తే మీరు ఒక్క మిస్టేక్ చేసినా నేను 4 marks కట్ చేయొచ్చు, దాంట్లో ఉంది. ఒక్క మిస్టేక్ కి ఒక్క మార్క్ కట్ చేయాలని ఎక్కడ రూల్ ఉందా అని అంటే నేను అసలు ఒక మిస్టేక్ కి ఒక పాయింట్ కట్ చేయాలని ఏమన్నా ఉందా? నేను అదే షాక్ అయినా. అండ్ దాని తర్వాత తనే అనింది కాంపిటీషన్ కదా, ఇప్పుడు మేము కూడా ముందుకు వెళ్ళాలి, మేము లోకి వెళ్ళిపోతే మేము ఎలిమినేట్ అయిపోతాం కదా. సో కాంపిటీషన్ అందుకే తప్పించడం అంటే తన వేసే క్వశ్చన్స్ వేసింది, తనే ఆన్సర్స్ కూడా ఇచ్చేసింది అన్ని. బట్ ఇట్స్ ఎ కాంపిటీషన్ అండ్ ఇట్ షుడ్ బి హెల్దీ అనే నా ఫీలింగ్. తప్పితే స్టార్టింగ్ నుంచి మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు కూడా చూడండి. నేను 10 marks ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి, తక్కువ మార్క్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏదో ఆర్యానా వాళ్ళు ఇప్పుడు మధ్యలో వచ్చినారని కాదు, మధ్యలో దర్శని వాళ్ళు కూడా చేసినప్పుడు తక్కువ మార్క్స్ ఇచ్చాం, ఎందుకంటే ఏం లేకుండా అక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ డాన్స్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఫ్లాస్ ఉంటాయి అని చెప్పి. అండ్ అంతేకాకుండా రాధా గారు ఒక మాట అన్నారు, ఇక్కడ మేము కూర్చున్నామంటే జడ్జెస్ సీట్ లో కూర్చున్నాము. అండ్ అంటే చూసే వాళ్ళందరికి అనిపించవచ్చు తను సదా గారు అంత యాటిట్యూడ్ చూపించింది, అట్లా మాట్లాడొచ్చా కంటెస్టెంట్స్ తోని, అవన్నీ అట్లా మీరు చాలా మంది కమెంట్స్ పెట్టారు. కామెంట్స్ ఏం పెట్టారంటే సదా గారు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని నెగిటివ్ గా కూడా కామెంట్ పెట్టిండ్రు. దట్ ఈస్ నాట్ లైక్ కరెక్ట్. ఓకే, ఎందుకంటే మీరు ఓన్లీ 1 side చూస్తారు, సెకండ్ సైడ్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు కాబట్టి we want to clarify that point. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే సదా గారికి అండ్ ఆర్యానా జరిగిన కన్వర్జేషన్ మేము అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ తను అనింది ఏంటంటే ఒక్క మిస్టేక్ కి నువ్వు 4 points కట్ చేస్తావా అని చెప్పింది ఎవరు సదా గారు.
నాకు అనిపించింది అట్లనే కట్ చేస్తా. 4 మార్క్స్ అంటే మిస్టేక్ ఉంది, అది మిస్టేక్ కాదు, అది హ్యూమన్ ఎర్రర్ అని సదా గారు అన్నారు. స్టెప్ మిస్ అవ్వలేదు, ఫర్ గాడ్ సేక్ నో, జస్ట్ స్లిప్ అయిపోయింది కానీ వాళ్ళు స్టెప్ మిస్ అవ్వలేదు అని చెప్పి. అండ్ తను ఏంటంటే అది కాదు, నేను కాంపిటీషన్ లో ఉన్నా, తను ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళింది. అండ్ తను ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది సదా గారికి ఫస్టే, అది తిను మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ కాదు, అది వేరే వాళ్ళు కామెంట్స్ చెప్తున్నప్పుడు సదా గారు ఇట్లా ఇచ్చింది. కరెక్ట్. అది యాడ్ లో ఎట్లా వచ్చింది అంటే ఈమె మాట్లాడుతున్నప్పుడు, ఎవరు మన ఆర్యాలో మాట్లాడుతున్నప్పుడు అట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అని వచ్చింది. దట్ ఈస్ నాట్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జస్ట్ ప్రోమోలో కటింగ్ లో వచ్చింది కాబట్టి మీకు అట్లా కనిపించింది. సదా గారికి కోపం ఎందుకు వచ్చిందంటే మాట్లాడుతున్నప్పుడు అని తను సడన్ ఇట్లా తిరిగేసి ఇగ్నోర్ చేసినట్టు తిరిగేసేసరికి ఏ మనిషికైనా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు లైట్ ఇగ్నోర్ చేసి ఇట్లా తిప్పేసి ఎవరికైనా కోపం వస్తుంది కదా. చాలా మంది దాచిపెట్టుకుంటారు ఆ కోపాన్ని. బట్ తను ఏమున్నా ముందే ఆ కోపాన్ని చూపించింది. అలాంటి ఫేసెస్ చేయకు నా ముందు అని చెప్పి సదా గారు అన్నారు. డోంట్ మేక్ దోస్ ఫేసెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆర్యన్. ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కాబట్టి. అండ్ షీఈ్ ఇన్ ఏ జడ్జ్ సీట్ లో ఉన్నప్పుడు అండ్ వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, చెప్తున్నారు, అంతేగాని ఒకరికి సపోర్ట్ చేయాలని వీళ్ళకి సపోర్ట్ చేయాలని మాత్రం కాదు. అండ్ ఇట్ వాజ్ ఆల్ షోలో జరిగింది తప్పితే అంతగానము తన ఆర్యాన్ని తిట్టింది లేదు అండ్ అంతగానం జరిగింది ఏం లేదు ఆ షోలో. సో ఎండ్ ఆఫ్ ద డే ఇలా జరిగింది. బట్ యాజ్ యు ఆర్ మై ఫ్యామిలీ, మీరు నా ఆడియన్స్ కాబట్టి మీకు షేర్ చేయాలని అనిపించింది. ఒకటి ఏంటంటే, నేను వీడియోలో వీళ్ళు ప్రాక్టీస్ చేసే ప్రతి మూమెంట్ కూడా ఎందుకు క్యాప్చర్ చేస్తానంటే, వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ కి ముందు ఎంత కష్టపడుతున్నారో మీకు చూపించడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు బాగా చేసినప్పుడు మీరు వావ్ అని చెప్పేసి యు ప్రేజ్ దెమ్. అండ్ కొంచెం ఏదైనా మిస్టేక్ అయినా, ఎవరి వల్ల అయినా, ఎదుట వాళ్ళ వల్ల అయినా, వీళ్ళ ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ కంప్లీట్ నెగటివ్ గా టర్న్ అవ్వడం ఇస్ నాట్ కరెక్ట్ వాట్ ఐ ఫీల్. ఎండ్ ఆఫ్ ద డే యూ గైస్. ఇంకొక విషయం, బేసిక్ గా అది చాలా మంది తెలిసి పెడుతున్నారు, తెలియక పెడుతున్నారు నాకు తెలియదు. మా కొరియోగ్రాఫర్స్ ఏవైతే నేర్పిస్తారు కదా, నేర్పించిందే మేము ఆడ పర్ఫార్మ్ చేస్తాం. డాన్సులు కాకుండా సర్కస్ లేని, ఈ ఫీట్ లేని డాన్సులు చేయొచ్చు కదా అంటే, బ్రదర్ ఇప్పుడు అప్పట్లో నోకియా ఫోన్ ఉండే, ఇప్పట్లో నోకియా ఫోన్ నువ్వు వాడుతున్నా, ఎవరైతే కమెంట్స్ పెడుతున్నా వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఎమోషన్లు ఉన్నా కాబట్టి ఈ ఎమోషన్ కూడా దిగదలుచుకుంటున్నా. నోకియా ఫోన్ వచ్చింది ఫస్ట్ లా, ఇప్పుడు వచ్చింది ఐఫోన్ 15 Pro Max వరకు వచ్చింది కదా. నువ్వు నోకియా ఫోన్ వాడుతున్నావా, 15 Pro Max వాడుతున్నా? నోకియా ఫోన్ నీళ్ళలో పుంచుతూ ఉంటున్నా, మరి ఐఫోన్ 15 నీళ్ళలో గంట ఆగుతుంది. సో ఇప్పుడు అప్గ్రేడ్ అయింది డాన్స్ కూడా. సో ప్లీజ్ మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఓకే, మీరు ఎన్ని కామెంట్స్ పెట్టే నేను పట్టించుకోను. ఇక్కడ డాన్స్ నేర్పిస్తారు, అదే చేయాలి. కాంపిటీషన్ ఉన్నాం కాబట్టి వాళ్ళు నేర్పించి మేము చేస్తున్నాం. కానీ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. అదేమో సర్కస్ అంటారు కదా, నేనేమన్నా జిమ్నాస్టా, లేకపోతే 9 ఏమైనా జిమ్నాస్టా? సరే, దానికన్నా ముందు నేహ జిమ్నాస్టిక్స్ చేసింది, అంతేగాని మొత్తం జిమ్నాస్టిక్ చేసుకుంటూ కూర్చుంటున్నాం. అదొక పార్ట్ ఆఫ్ స్టెప్. ఇంకొకటి, మీరు ఓన్లీ తెలుగు డాన్స్ మాత్రమే చూస్తున్నారు. బట్ ఎగ్జాక్ట్లీ డాన్స్ ఫార్మ్స్ చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో ఏమేం షోస్ నడుస్తున్నాయి అన్నిట్లో చూడండి. ఇవన్నీ లాకింగ్, పాపింగ్ కానీ, జిమ్నాస్ట్ కానీ, యాక్రోబిట్స్ కానీ, ఇవన్నీ ఇట్ కమ్స్ అండర్ డాన్స్ ఓన్లీ. ఇవన్నీ ఆల్ ఆర్ టైప్స్ ఆఫ్ డాన్సెస్. దాన్ని మీరు సర్కస్ అని ఒక పేరు పెడితే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. బేసిక్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మేము యాక్టర్స్ మాకేం షోక్ కాదు. అంటే అవన్నీ కొత్త స్టంట్ చేసి ఇంజురీస్ అయిపోయి అయినా కానీ మేము పర్ఫార్మెన్స్ చేస్తామంటే, వి లవ్ టు ఎంటర్టైన్ యూ. అండ్ విత్ దాట్ మాకు కూడా మా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఉంటది. సో వాళ్ళు నేర్పించింది మేము నేర్చుకోకపోతే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు చేయట్లేదు అని చెప్పి నార్మల్ గా చేసేది, నార్మల్ డాన్స్ చేస్తే వేరే వాళ్ళు బాగా చేస్తే మార్క్స్ తక్కువ వస్తే మేము ఎలిమినేట్ అవుతాం. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఎపిసోడ్ వీ వాంట్ టు గివ్ అవర్ బెస్ట్. అండ్ కొత్తగా ట్రై చేసి వర్సిటైల్ డాన్స్ ఫార్మ్స్ మీ ముందుకు చూపించి దే ఆర్ టేకింగ్ ద డాన్స్ టు అ నెక్స్ట్ లెవెల్. సో మీరు ఆ విధంగా కూడా చూస్తే వాళ్ళకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, ఇట్లాంటి వర్డ్స్ డిస్కరేజ్ మాత్రం చేయకండి. మీరు చేసిన డిస్కరేజ్ కాననుకో, ఏది నేర్చుకున్నా అదే నేను చేస్తా, పర్ఫార్మ్ చేస్తా. అండ్ అది అన్ని జిమ్నాస్టిక్స్, సర్కస్ కాదు, అక్రోబాటిక్స్ అన్ని మిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా పట్టుకొని లిఫ్ట్ చేస్తే అది జిమ్నాస్టిక్ అయిపోతుందా? ఒక సర్కిల్ లో ఏదో పట్టుకొని ఇట్లా తిరిగితే జిమ్నాస్టిక్ అయిపోతుందా? అండ్ జిమ్నాస్టిక్ మీరు అంటుండ్రు, వీళ్ళు ఒక్కలే కాదు,
అందరు చేస్తున్నారు. ఒకసారి అదే కళ్ళతోని మమ్మల్ని చూస్తారు కదా, అదే కళ్ళతో మొత్తం డాన్స్ షో అంతా చూడండి. చాలా మంది చేస్తున్నారు. మేము ఒక్కళ్ళమే చేస్తలేం, మస్తు మంది చేస్తారు. పోయి వాళ్ళకు కూడా పెట్టండి. ఏవైతే మెసేజెస్ వస్తున్నాయి కదా, కామెంట్స్ వస్తున్నాయి, ఎక్కడ చూసినా కామెంట్స్ వస్తున్నాయి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళని మీరు వాళ్ళు ఫైనల్స్ గెలవాలని, కప్పు గెలవాలని. దట్ ఈస్ సూపర్. ఎందుకంటే మీరు ఒక పాజిటివ్ వైబ్ ఇస్తున్నారు వాళ్ళకి. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు ఫ్యాన్స్ కాబట్టి అంటున్నారు, అది చాలా మంచిది. బట్ మీరే అదే నోట్తోని మీ ఫేవరెట్ వాళ్ళని గెలవాలని చెప్పి వేరే వాళ్ళని ఇష్టం ఉన్న మాటలు, అంటే అందరూ అంటలేం, కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. అట్లా వేరే వాళ్ళు చేస్తేనేమో ఒకలాగా, మీ వాళ్ళు చేస్తే ఒకలాగా అని ఉండదు కదా. మీ వాళ్ళు చేస్తే మీ వాళ్ళు కూడా పెట్టండి, మీరు కూడా సర్కస్ చేయకండి అని చెప్పి. మాకెట్లయితే పెడుతుర్రో మీ ఫేవరెట్ వాళ్ళు సర్కస్ చేసిరు అనుకో, అలాగా లిఫ్టింగ్స్, వాళ్ళకి కూడా మెసేజ్ డాన్స్ మీ భాషలో దాన్ని సర్కస్, మీరే దాన్ని సర్కస్ అని పేరు పెట్టింది కాబట్టి మీకు సర్కస్ అని చెప్తున్నా. సో మీ ఫేవరెట్ వాళ్ళు కూడా ఒకళ్ళు అట్లాంటివి ఏమైనా చేసిరు అనుకో, వాళ్ళకు కూడా పెట్టండి. కింద సేమ్ ఉండాలి కదా, బయాస్ ఉండొద్దు కదా, వాళ్ళకు కూడా పెట్టండి. మీరు కూడా సర్కస్ చేయకండి, డాన్స్ చేయండి. బేసిక్ గా ఇప్పుడు మేము డాన్స్ చేస్తాం 4.5 to 5 minutes మేము డాన్స్ చేస్తాము. అందులో సరే మీరు అన్నట్టే, మీరు చూసినట్టే మేము ఒకవేళ 40 seconds 45 seconds సరే 1 minute లిఫ్టింగ్స్ వచ్చినాయి అనుకోండి, మిగతా 4 minutes 3.5 minutes నాన్ స్టాప్ డాన్స్ కూడా ఉంటది కదా. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మేము చేసే ప్రతి దాంట్లో డాన్స్ ఉంది. ఓన్లీ జిమ్నాస్టిక్స్, అక్రోబాటిక్స్, లిఫ్టింగ్స్ లేవు. విత్ లిఫ్టింగ్స్ వీఆర్ డూయింగ్ డాన్స్. విత్ దట్ జిమ్నాస్టిక్ అంటే మనం మూవ్మెంట్ చేస్తాం, దాంతో డాన్స్ కూడా చేస్తున్నాం. ఓన్లీ ఆ మూవ్మెంట్సే చేస్తలేము. అంటే మీకు జిమ్నాస్టిక్ అనిపిస్తున్నప్పుడు అయితే చూద్దాం. మేము మొన్నటి వరకు ఇవాళ చేసిన డాన్స్ లో మొత్తం డాన్స్ కదా మాక్సిమం. సో డాన్స్ కూడా కొన్ని కమెంట్స్ పెట్టాం కదా, హ్యాపీ ఫీల్ అవుతాము. సో ఇది మేము అంటే మీ మీద కోపం అని కాదు, ఏం లేదు. జస్ట్ మనం ఇంట్లో మన ఫ్యామిలీతో ఎలాగైతే మనం డిస్కస్ చేసుకుంటాం కదా, సో మిమ్మల్ని కూడా అలాగే తీసుకొని అంటే ఇంకొకటి హర్ట్ ఎమోషన్ నేను ఎందుకైనా అంటే, ఎవరు ఉన్నాడు కదా ఆ బ్రదర్, నేను అదే అంటే ఆ బ్రదర్ ఏది చేస్తున్నా దాని తగ్గట్టు నేను పాయింట్స్ ఇస్తాను, తప్పితే పర్సనల్ గా నేను ఎప్పుడు తీసుకోను, ఏం లేదు. అండ్ మొన్న నేను ఒక పాయింట్ అడిగినా యావర్ని, నా రోజు అన్న అడిగిన ఎమోషనల్ ఎందుకైనా అని. వేరే వాళ్ళంటే ఓకే, బట్ యావరికి నాకున్న బాండింగ్ వేరే, ఎందుకంటే వాళ్ళు కొంచెం మ్యాచ్ అవుతాయి కదా. సో నేను అడిగా, ఎవరు కాదు ఎవరు ఇప్పుడు స్లిప్ అయినందుకు నువ్వు 2 marks తగ్గించినావా అంటే, లేదు అంటే అది మిస్టేక్, అది కాకుండా ఇంకే తను ఏం చెప్తాడో నాకు అర్థం కాలేదు. తనే అన్నాడు నాకు సాల్సా డాన్స్ తెలియదని కూడా అన్నాడు. సరే తెలిసినా తెలియకపోయినా ఇఫ్ యూఆర్ కట్టింగ్ ద మార్క్స్, అది ఎందుకు కట్ చేసిన పాయింట్ చెప్పు, నాకు ప్రాబ్లం లేదు. 5 marks కట్ చేయి, కానీ దాని ప్రాపర్ పాయింట్ చెప్పు అని చెప్పా. ఆయన కానీ లేదు 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 అన్నాడు. అంతే, దానికి ఇది కోఆర్డినేషన్ లేదు, ఎక్కడ లేదు, అది కూడా అదన్నా చెప్పు అంటే అది చెప్పట్లేదు. తర్వాత నేను వాసంతిని అడిగా, వాసంతి ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను వాసంతిని అడిగితే వాసంతి అన్నది అంటే యాక్చువల్ గా తను చెప్పడానికి పోతుంది, ఇమీడియట్ గా యావర్ మైండ్ లాగేసుకొని మేమిద్దరం జోడీ కదా మేమేం చెప్తే ఒకటే అంటే తన ఆన్సర్ కూడా తనే ఇచ్చేసరికి నాకు అందుకే అనిపించింది. నాకు ఈ రోజు ఫస్ట్ టైం బాధేస్తుంది మ్యామ్. ఇన్ని ఎపిసోడ్ లో ఎప్పుడు బాధపడలేదు, ఎందుకు బాధపడుతున్నా, ఇవాళే ఫస్ట్ టైం నాకు బాధ అవుతున్నది. ఇంకేం మాట్లాడలేనని చెప్పి ఆగిపోయినారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే బాధ వేస్తుంది. ఎవరితోనైతే మనం క్లోజ్ అవుతామో కనెక్ట్ అవుతామో వాళ్ళ నుంచి అట్లా వస్తేనే మనకు అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ షో కాబట్టి షోని షో లాగానే తీసుకుంటారు. అది నాకు నైని అండ్ విశ్వాలో చాలా నచ్చింది. అండ్ వాళ్ళు ఏది విన్నా కానీ దాన్ని పాజిటివ్ గా తీసుకొని అది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో చూపిస్తారు కదా, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ యూ గైస్. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓన్లీ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని మేము మా పాయింట్ ఆఫ్ వ్యూ ముందు పెట్టినాము. అండ్ ఇది అన్నమాట, ఇది జరిగింది. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం కిక్-యాస్ పర్ఫార్మెన్స్ ఇస్తారు వీళ్ళు, అది మాత్రం ఫర్ షూర్. అండ్ ఇంకా మీరే చూడండి ముందు ముందు ఎలాంటి పర్ఫార్మెన్సెస్ వస్తాయో. ఓకే, సో ఇదే ఈ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. మా ఆయన క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. సెక్యూరిటీ ఎట్లా చూసిన Silver entertainment. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట.